ఐరాల మండలంలో సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పి ఎంపీడీఓ గారు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా తవనంపల్లి మండలంలో కూడా ఇదే రోజు మండల సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఎండీఓలతో నేను మాట్లాడాను. ఒకే రోజు 2 మండలాల్లో సర్వ సమావేశము ఒకే టైంలో పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎక్కడికి రావాలి, మాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి మీరు విడివిడిగా వేరే డేట్లో పెట్టుకుంటే నాకు వచ్చిపోయేదానికి వీలుగా ఉంటుందని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. నా సొంత మండలం ఐరాల కాబట్టి స్థానిక సమస్యలు అనేకం నా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఈ మండలంలో ఈరోజు అధికారులందరితో కూడా మనం కూర్చొని ప్రజా సమస్యల మీద చర్చిద్దాము అనే ఒక సదుద్దేశంతో ఈరోజు 10 గంటలకంతా కూడా నేను కార్యాలయం రావడం జరిగింది. మరి ఎంపీడీఓ గారు ఒకరే ఉన్నారు. అడిగితే సార్ సాధారణంగా 10 గంటలకు అంటాము, ఒక అర్ధగంట అటు ఇటు ఉంటుంది కాబట్టి మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తే మంచిదని చెప్పడం. సరే నేను అందరూ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను వచ్చిన తర్వాత ప్రారంభించండి అని చెప్పి నా సొంత ఇంటికి వెళ్ళడం జరిగింది. 10 గంటలకి ప్రారంభించాల్సినటువంటి ఒక సమావేశాన్ని 10:30 అయినా 11 అయినా 11:30 అయినా కూడా సమావేశం ప్రారంభం కావట్లేదు. అధికారులందరూ వచ్చారు. మా ఎంపీటీసీలు 7 మంది, సర్పంచులతో సహా మొత్తం అందరూ కూడా మరి హాల్లో ఎంపీపీ గారి కోసం వెయిట్ చేయడం జరుగుతోంది. మరి ఎంపీపీ గారు కూడా 10:30కే వచ్చేసారు. వాళ్ళ ఎంపీటీసీలు 2-3 కూడా రావడం జరిగింది. మరి ఎందుకు ఆలస్యం జరుగుతోంది? మరి మనం 12 గంటలకు స్టార్ట్ చేస్తే ఎప్పుడు సమస్యలు మనం అన్ని శాఖల్ని మనం ఎప్పుడు మనం రివ్యూ చేసుకుంటామని ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారు నేను గట్టిగా నిలదీయడం జరిగింది. ఏమా అసలు ఎందుకు ఇంత లేట్ జరుగుతుందంటే, సార్ ఎంపీపీ గారు పైకి రాకుండా నేను ఎలాగా ప్రారంభిస్తాను, వెళ్ళి చెప్పండి అమ్మా, ఎంపీపీ గారికి చెప్పండి. అందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, సర్పంచ్లు వచ్చారు, అధికారులు అందరూ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా డిలే చేయడం జరుగుతుందని మీరు వెళ్ళి అడగండి అని చెప్పాను. తర్వాత ఎంపీపీ గారు రావడం, ఎంపీపీ గారిని నేను ఒకటే అడిగాను, అమ్మా మనకు ఒక ప్రజాప్రతినిధులుగా మనకు ఒక క్రమశిక్షణ అనేది మనకు అవసరం. ఈరోజు 10 గంటలకు సమావేశం అని చెప్పి అధికారులందరూ వచ్చి దాదాపు 1.5 గంట సేపు వాళ్ళు హాల్లో ఎదురు చూస్తూ ఉంటే మన కింద టీ దక్కుంటూ పిచ్చాపట్టి మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఎంతవరకు మనం సబబు అని చెప్పి నేను ఈరోజు ఎంపీపీ గారిని అడుగుతుండగా, వేదిక మీద ఉన్నటువంటి ఐరాల మండలం సొసైటీ చైర్మన్ గిరినాయుడు అనే వ్యక్తి అసలు నువ్వెవరు అడగడానికి, నీకు దీనికి సంబంధం ఏంటి, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని ఆయన నన్ను దబాయించడం. సరే నేను అడిగాను, అసలు నీకు వేదిక మీద కూర్చునే అర్హత ఎక్కడ ఉంది? వేదిక మీద కూర్చోవడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంపీపీ, ఎండిఓ, ఎంఆర్ఓ, తర్వాత శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ చైర్పర్సన్ కానీ ఎవరికైతే ప్రోటోకాల్ ప్రకారం అధికారం ఉంటుందో వాళ్ళే కూర్చోవాలి. అసలు నువ్వు వేదిక మీద కూర్చోవడానికే నీకు అధికారం లేనప్పుడు నువ్వు నన్ను అడగడం ఏంటి అని నేను అతన్ని ప్రశ్నించడం జరిగింది. దాంతో ఈ మండల ఆఫీసే నాది, ఇక్కడ స్థానికంగా నేనే ఎమ్మెల్యే, అసలు నువ్వు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుకో అని చెప్పి పరుష పదజాలంతో నా మీదకి దాడికి రావడం. ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక భావన, మరి ప్రజాస్వామ్యంలో లేమో అని కల్పించే భావనని వాళ్ళు ఈరోజు ఆ యొక్క కార్యాలయంలో తీసుకురావడం. దీనికి అంతటికీ సాక్ష్యం అధికారులు అందరూ ఉన్నారు, స్థానిక ఎంపీటీసీలు, మరి సర్పంచ్లు అందరూ ఉన్నారు. మరి ఇంతమంది ముందు ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడిగా మరి రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతల్ని నేను సక్రమంగా నెరవేర్దాం అనుకుంటున్న సమయంలో మరి ఈ విధంగా నన్ను కించపరిచే విధంగా, ఆఖరికి ప్రతి మాలవాడికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పి డైరెక్ట్గా నా కులం పెట్టి దూషించే స్థితికి ఈరోజు గిరినాయుడు వారి యొక్క అనుచరులు దిగజారంటే ఎంత బాధాకర విషయం అని ఈ యొక్క వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. ఈ విషయాన్ని వెంటనే సీఈఓకి నేను ఫోన్ ద్వారా తెలియజేయడము, ఎస్ఐ అనుచరులు కూడా అక్కడే ఎన్సఐతో పాటు కానిస్టేబుల్స్ ఉన్నారు, ఈవెన్ ఎస్ఐ కూడా ఇవంతా కూడా చూస్తున్నాడే కానీ ఎవరిని కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం లేదు. వారి ఎంపీటీసీలు నా మీదకి దాడికి ప్రయత్నిస్తున్నారు, మరి వారితో పాటు వారి బయట ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నా మీదకి దూసుకొచ్చేశారు. ఇదంతా గమనించి నేనే ఆఖరికి దీన్ని నేను ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని చెప్పి ఒక అవమాన భారంతో ఈరోజు నేను ఆ యొక్క సమావేశం నుంచి బయటికి రావడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక పాత్ర లాంటిది.
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానివ్వండి, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ మాకు రావాల్సిన గౌరవాన్ని ఈరోజు అధికార పక్షం వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. ప్రభుత్వమేమో ఈరోజు జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఒక పక్క మాకున్నటువంటి అన్ని అధికారాలన్నీ వాళ్ళు దాన్ని కోల్పోయేలాగా చేస్తూ అసలు అభివృద్ధి అనేది లేకుండా మండలంలో చేసుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటుంటే వారి అంచనాలేమో అర్హత లేకుండా కూడా వేదిక మీద కూర్చొని మరి ఈ విధంగా దూషించడం, దీనికి అన్నిటికీ కూడా విజువల్స్ కూడా ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక విలేకరులు కొన్ని విజువల్స్ కూడా తీయడం జరిగింది. ఇవన్నీ కూడా పెట్టి మేము ఈరోజు డీఎస్పీ గారిని కలుస్తున్నాము. గిరినాయుడు అనే వ్యక్తి మీద మరి ఎంపీడీఓ తన బాధ్యతల్ని ఈరోజు సక్రమంగా నెరవేర్చిన కారణం చేత ఈరోజు ఇంత గొడవ చేయడానికి కారణమైంది. ఇంత గొడవ జరుగుతున్నా కూడా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా ఆవిడ ఏమీ ఉత్తరం చేయలేదు. తీరా ఏమంటుందంటే ఎంపీపీ గారికి ఇష్టమైతే ఎవరినైనా వేదిక మీద కూర్చోబెట్టుకోవచ్చు అని మైక్లో ఆవిడ చెప్తూ ఉంటే ఒక రకంగా బాధేస్తుంది. అధికారులు కూడా ఈరోజు వారికి ఏదైతే నియమావళి ఉందో దాని ప్రకారం వాళ్ళ కార్యక్రమాలు చేయలేదు తప్ప ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్లుగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా ఈ వేదిక మీద నుంచి ఖండిస్తున్నాను. ఈ నా మీద దాడికి ప్రయత్నించి కులం పేరుతో దించినటువంటి గిరినాయుడు అంచెల మీద నేను కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఈ యొక్క పోలీస్ శాఖకు కోరడం జరుగుతోంది. ప్రజలకి విషయాలన్నీ కూడా తెలియాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఖచ్చితంగా ఇట్లాంటివన్నింటిలో కూడా ప్రజలు వ్యతిరేకిస్తేనే ఇలాంటి నాయకులు సమాజంలో తగ్గుతారని కూడా నేను తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి